ఈరోజు అందరూ వచ్చారు, అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. ఆ సార్ ఈ సార్ అంటున్నారు, మీకు బాగా బోర్ కొడుతుంది. బట్ యాక్చువల్గా ఈ స్టేజ్ మీద వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞత చెప్పుకోవడం అందరి బాధ్యత. అందుకని చెప్పిన పేర్లే 10 సార్లు చెప్తూ ఉంటారు. పాపం మీరు వింటున్నారు. చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేశారు. బట్ ఒక చిన్న కథ, ఒక మంచి అంటే రీసెంట్గా చూసిన ఏదో ఒక ఆర్టికల్ నుంచి పుట్టిన ఒక చిన్న పాయింట్ని నాతో పాటు కూర్చుని ట్రావెల్ అవుతూ రవి నెక్స్ట్ అట్లాగే మురళి గారు ఇద్దరు బాగా అడాప్ట్ చేసుకుని ఆ కథని, అంటే నేను మా ప్రొడక్షన్లో చాలా సినిమాలు కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, తీసిన తర్వాత చచ్చిపోయింది అనిపిస్తుంది సినిమా. అట్లా కాకుండా ఫస్ట్ టైము ఒక సినిమా చూసి నాకు ఇంటర్వెల్ వరకు నేను వాళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పుడు చూడలేదు. బట్ ఇది సార్ సినిమా అని చెప్పి చూపించారు. మా ఎడిటర్ ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సినిమా బాగా వచ్చిందని. బట్ అన్ని సినిమాలు ఆయన బాగానే చెప్తాడు అని నేను పెద్ద లైట్ తీసుకున్నాను. బట్ ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత వెళ్ళి చూసేసరికి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. నిజంగా ఏ స్టోరీ అయితే రాసుకున్నో ఆ స్టోరీని నీట్గా, నిజంగా బాలరెడ్డి గారు చాలా ప్యాషన్గా ఈ సినిమాని ఎలాగైనా సరే బాగా చూపించాలి, మంచి ఇది క్రెడిట్ తీసుకోవాలని చెప్పి ఆయన బాగా కష్టపడి చేశారు ఎంటైర్ టీం. నిజంగా మురళి గారు ఆయన షూటింగ్కి వెళ్ళే రోజు ఏ బట్టలు అయితే వేసుకొచ్చారో ఈ ఆడియో ఫంక్షన్ కూడా అయ్యే బట్టలు వేసుకొచ్చారు. ఎందుకంటే నిజంగా ఒక కష్టపడే వ్యక్తి, నిజంగా నేను చాలా అంటే ఆయనకి అంటే పేరు రావాలో ఏం రావాలో అదంతా పక్కన పెడితే, బట్ 24 అవర్స్ ఆన్ డ్యూటీ లాగా కష్టపడతాడు. ఇలాంటి డైరెక్టర్ని నిజంగా రైటర్ గడ్డం ఎలా పెరిగిపోయింది చూసారు, అసలు సింబాలిక్ ఎలా పెంచుకున్నాడు. నిజంగా తను చాలా బాగా రాశాడు. ఎందుకనంటే నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చాను, ఆ స్క్రీన్ ప్లే ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పాను. బట్ వీళ్ళే మోసుకుని నిజంగా చాలా కష్టపడి వర్క్ చేసుకున్నారు. ఇందులో ఒక డైలాగ్ నాది కాదు, ఒక ఇది నాది కాదు. ఎందుకంటే కంప్లీట్ క్రెడిట్ టీమ్ది. ఎందుకంటే దీని ఎఫర్ట్ కానీ దీని ఇది కానీ టీం చేసింది. అట్లాగే జేబీ గారి సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. అట్లాగే మా మిగిలిన ఆర్టిస్టులు అందరూ, కృతిక కానీ తేజు కానీ, అలాగే చేతన్ కొత్త కుర్రోడైనా ఫస్ట్లో కొంచెం తడబడ్డాడు, దాని తర్వాత చాలా బాగా తీసుకుని చేశాడు. అలాగే నోకురాజు, మిమ్మల్ని మాత్రం వీళ్ళ నలుగురిని ఒక 2 గంటల పాటు వీళ్ళ నలుగురిని చూడగలమా లేదా అన్న డౌట్ అసలు అవసరం లేదు. 100% ఎంగేజ్ చేస్తారు మిమ్మల్ని. వీళ్ళ మొహాలు వేసుకుని ఇప్పుడు 2 గంటల సినిమా చూడదు అసలు ఏం అవసరం లేదు. మీరు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. రీసెంట్గా రాజు గారు కూడా చూసి ఆయన ఎప్రిషియేట్ చేయడంతో కొంచెం ధైర్యంగా నా షూటింగ్ నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే రాజు గారితో కలిసి చేసే ఫస్ట్ సినిమా, అంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆయనకి ఎగ్జైట్మెంట్ వచ్చి యాక్చువల్గా చేద్దాం అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా వస్తుందని నాకు భయం ఉండేది. బట్ చూసిన తర్వాత ధైర్యంగా అన్న సినిమా బాగుందని చెప్పాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. డెఫినెట్గా July 1st ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి వర్క్ చేసి ఈ మారుతి టీమ్ వర్క్స్లో దీన్ని క్యారీ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండు, గుడ్ సినిమా గ్రూపు శ్రీనివాస్. పాపం వెనకాల ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. డెఫినెట్గా ఈ సినిమాతో మా బ్యానరు, గుడ్ సినిమా గ్రూప్ బ్యానరు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాగా ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి ఒక మంచి ప్యాషన్ టీంని మీరందరూ దయచేసి ఈ సినిమాని మంచి రిజల్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అయితే ఈ టీం అందరూ ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా అదే ఎగ్జైట్మెంట్ కొంచెం బతుకుతారు. ప్లీజ్ దయచేసి ఈ సినిమాని అందరూ చూసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ అబ్బాయిలు ఏంటి అసలు ఒక్కడు కనిపించలేదు లైన్ వేద్దామంటే. ఏ చికిత్తా, ఏయ్ ఎక్కడికి గుడికా? ఏయ్ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు? పేరేంటి?